జిలేబీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆపిల్ జిలేబీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఆపిల్ 1, మైదా 1 కప్పు, వంట సోడా చిటికెడు, ఉప్పు చిటికెడు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. రాజుగారు జిలేబీ మొదలు పెడదామా? ఓకే అండి. సో ముందుగా ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. ఓకే. సో దీనికి సో అతిథి రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఎస్ అండి. సో ఇది వేడి పెట్టేస్తున్నాం. ఓకే. సో నెక్స్ట్ బ్యాటర్ రెడీ చేస్తున్నాను. సో దీని కొరకు మైదా, సో కొద్దిగా వంట సోడా, ఓకే, కొద్దిగా ఉప్పు అండి, వాటర్ కావాలి. సో జారుడుగా కలుపుకోవాలి. మామూలుగా మనం బజ్జీ పిండి కలుపుతాం కదా, సో ఆ మాదిరి కలిపేసుకోవాలి. ఓకే. ఓకే, కొంచెం జారుడుగా వచ్చేసరికి మనకు యాపిల్ ముక్కలు దీంట్లో ముంచి తీసి మనం డీప్ ఫ్రై చేసుకుంటాం. ఓకే, పాకం కూడా పెట్టుకుందామా రాజు గారు? పెట్టేసుకుందాం. సో దీంట్లో పంచదార. ఓకే. మీకు జిలేబీ చేయటం వచ్చా? కాదు, అందుకే కోరాను. ఓ, నేర్చుకుందాం అనుకున్నారా? ఓకే. కొద్దిగా యాలకుల పొడి. ఓకే. సో జిలేబీ పాకం అంటే మనకి జనరల్ గా గులాబ్ జామ్కి ఎలా పాకం చేసుకుంటామో అంతే, సింపుల్. యాపిల్ స్కిన్ కూడా పీల్ చేస్తూ ఉంటాను. ఓకే. సో స్కిన్ తీసేసి మనము ముక్కలుగా కట్ చేసుకుంటాం. అంటే రౌండ్ చక్రాల్లా వస్తాయి మనకు. సరే, మీరు పీల్ చేసేస్తూ ఉండండి, నేను ఫాస్ట్ గా చిట్కా చూపించేస్తాను వాళ్ళకి. ఓకే. ఓకే అండి, ఇప్పుడు మనం ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మనం కమలా పండు తిన్న తర్వాత ఆ తొక్కల్ని పారేస్తూ ఉంటాము. అయితే ఆ తొక్కల్ని ఎండబెట్టి మనం టీ చేసుకున్నప్పుడు ఆ టీలో ఈ తొక్కల్ని వేసుకుంటూ ఉన్నట్లయితే టీ గుమగుమలాడుతూ టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. అయిపోయిందా రాజు గారు? అయిపోయిందండి. సో దీన్ని ఏంటంటే యాపిల్ సీడ్ రిమూవర్ మనకు దొరుకుతుంది మార్కెట్లో. ఓకే. 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 సో ఇప్పుడు దీన్ని మనం రౌండ్ సర్కిల్స్ లా కట్ చేసుకోవాలి. బిగ్ నైఫ్ ఇస్తారా? ఒకవేళ ఈ సీడ్ రిమూవర్ లేకపోతే మనం చక్రాలు కట్ చేసుకున్న తర్వాత నిదానంగా సీడ్స్ రిమూవ్ చేసుకోవచ్చు. లేదు, పిల్లర్ కూడా యూజ్ చేయొచ్చా? సో పిల్లర్ ఒక వైపు నుంచి మనం అలా లోపల చూపించేసి జస్ట్ అలా టర్న్ చేస్తే మనకు వచ్చేస్తుంది. అది కిటుకు. సో నీరజ గారు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఐ మీన్ షూటింగ్ దగ్గర. ఐ ఫీల్ బ్లెస్డ్ గీత. ఐ ఆల్వేస్ ఫీల్ బ్లెస్డ్ టు బి ఏబుల్ టు డూ ఇంత మంచి వర్క్ చేస్తున్నందుకు, నాకు అవకాశం ఇస్తున్నందుకు. సో రెడీ రాజు గారు? ఈ బ్యాటర్ లో ఈ చక్రాలు ఇలా ముంచి తీసేసి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. సో యాపిల్ జిలేబీ చేసుకునేటప్పుడు యాపిల్ చక్రాలు జిలేబీకి మాత్రమే వాడాలి, మధ్యలో తినాలనిపించినా తినకూడదు కదా. ఒక్కరు మాత్రమే చేయాలి. ఎందుకంటే ఇందాక మా ఇద్దరికి యాపిల్ తినాలనిపిస్తున్నా తినలేకపోతున్నాము. జిలేబీ తిందాము నీరజ గారు. అడిగాం కదా. అదే. సో దసరాకి ఏమన్నా మీకు స్పెషల్ అంటే ఎనీ చైల్డ్హుడ్ మెమరీస్ కానీ అలా ఏమన్నా ఉన్నాయా? దసరా అనగానే గుర్తొచ్చే ఇవి స్పెషల్గా అంటూ ఏముండదు, బికాస్ ప్రతి సంవత్సరం సంతోషంగానే గడుపుకున్నాము. అండ్ ఆల్మోస్ట్ 30 years అయిపోయింది హైదరాబాద్ వచ్చేసి. సో ఇక్కడే చేసుకోవడం, ప్రతి సంవత్సరం చాలా సంతోషంగా ఉన్నాం. పర్టికులర్ గా ఓకే, దేవుడికి ఎప్పటికప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాం ఇంత సంతోషంగా ఉంచినందుకు. నిజం. రాజుగారు ఈ పాకం కట్టేయొచ్చా, ఉండాలి అది సిమ్ లో పెట్టేసేయండి. ఓకే. కొంచెం మనకు ఫ్రై కలర్ వస్తే మనం అప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలా? సో మనం టైం వేస్ట్ చేయకుండా కార్వింగ్ మొదలు పెడదామా రాజు గారు? తప్పకుండా. నేను ఇది చూస్తూ ఉంటాను. ఓకే. రాజు గారు బ్యూటిఫుల్ కార్వింగ్స్ చేస్తారు, తెలుసు కదా. అవునవును. సో మాకు ఇప్పుడు ఏంటంటే దసరా స్పెషల్ గా మేము ఓన్లీ వాటర్ మిలన్ మీద రకరకాల ఫ్లవర్స్ చేస్తున్నారు అనమాట. సో ఈ రోజు కూడా మనకి వాటర్ మిలన్ మీద ఒక బ్యూటిఫుల్ కార్వింగ్ చేసి చూపిస్తారు, ఫ్లవర్ ఏదైనా. ఓకే. సో ఈరోజు కూడా ఫ్లవర్ చేస్తున్నాను. సో ముందుగా ఏంటంటే 3 సర్కిల్స్ వేసుకుంటాం. ఓకే. సో 2 rows లో వస్తాయి పెటల్స్. రాజుగారి వంటలకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కార్వింగ్స్ కి కూడా ఈక్వల్ గా ఉన్నారు.
ఓ అలా మొత్తం తీసేయాలా? అంటే ఇది ఒక లేయర్ వస్తుంది మనకి. అంటే ఒక రో కనిపించడం కోసం. నైస్ నైస్. సో ముందుగా వీటిని మనం ఎలివేట్ చేసుకొని ఆ తర్వాత పెటల్స్ చేసుకోవాలి. ఓకే, చాలా డెలికేట్ జాబ్ అండి ఇది. చాలా. సో పెటల్స్ మార్కింగ్ చేస్తున్నాను. అదే చెప్తుంటా, అందుకే చూసేవాడికి రాజుగారు అలా అలా తిప్పేస్తున్నారు కదా అని మనం కూడా అలా తిప్పకూడదు, నిదానంగా చేసుకోవాలి. ముక్కలు వస్తాయి చేతికి. సో నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో వస్తుంది. ఓకే, నెక్స్ట్ కొంచెం ఇలా ఎడ్జెస్ రౌండ్ షేప్లో చేస్తున్నా. సో తీసేసుకోవచ్చు, ఒక్కొక్కటిగా తీసి దాంట్లో వేసేసి. వేసేనా? పాకం పట్టాలి కదా వీటికి. తినడానికి ఎంత తొందర పూర్తయ్యాకే తినాలి. మనం ఇద్దరం ఎప్పుడెప్పుడు అయిపోతుందా? అది కూడా ఆఫ్ చేసుకోవచ్చు. సో మీరు జస్ట్ వాటికి బాగా పాకం పట్టించండి, మనకి బాగా స్వీట్ గా ఉండాలన్నమాట. కర్రీ షేప్ మాత్రం భలే ఉన్నాయి రాజుగారు, అసలు చూడడానికి చాలా బాగుంది. అంటే కరెక్ట్ గా ఆ రౌండ్ షేప్ మధ్యలో. సో నెక్స్ట్ వీటికి నేను కొంచెం ఇలా లైన్స్ వేస్తున్నాను. ఓకే, మీరు మీ పని మీరు కానిస్తుండండి, మా జిలేబీ సంగతి మేము చూస్తూ ఉంటాము. ఏమి ఇదవ్వకుండా చక్కగా బాగా పాకం పట్టించి. కానీ నోరు కుడుతోంది కదా. చాలా అమ్మవారు ఉన్నారు. సారీ, మీకు పెట్టిన తర్వాత మేము తింటాం. అంటే అలా అయినా కొంచెం కంట్రోల్. అండ్ ఈ నీరజ గారు ఈటీవీతో మీ అసోసియేషన్ కూడా లైక్ చాలా కాలం నుంచి అని చెప్పొచ్చు. చాలా కాలం నుంచి చాలా మంచి క్యారెక్టర్స్, చాలా ప్రామినెంట్ క్యారెక్టర్స్, వెరీ సాటిస్ఫైయింగ్ క్యారెక్టర్స్. నేను ఎందుకు ఎప్పుడు కూడా ఈటీవీని నా ఏమంటారు మాతృ సంస్థలా ఫీల్ అయిపోతాను. ఎన్నోసార్లు అలుగుతుంటాను, లొకేషన్ లో అలుగుతుంటాను, గొడవ పడతాం. అమ్మ పోన్లేమ్మా, పోన్ చేసే తల్లి అని. ఐ ఫీల్ వెరీ వెరీ స్పెషల్. బయట చాలా మంది కూడా అంటారు ఎంతైనా ఈటీవీ ఆర్టిస్ట్ కదా అని. మేక్స్ మీ ఫీల్ వెరీ గుడ్. అవును, మనకు బాగా అనిపిస్తుంది కదా, ఆ ఫీలింగ్ ని మనం బాగా షేర్ చేసుకుంటాం. వి ఫీల్ ప్రౌడ్ యాక్చువల్లీ కదా. ఓకే, సో రెడీ. వావ్, ఇది అన్నమాట మౌత్ వాటరింగ్ కదా. సో రాజు గారు నైస్ అండి. ఇవి ప్లేట్ లో తీసేస్తారా? నేను తీసేనా? తీసేస్తాను. సో మీరు ఒక్కొక్కటిగా దీంట్లో పెడతా ఉండండి. ఓకే, ఇది మీది. ఆల్రెడీ ఇది నాది, మళ్ళీ ఇది మీది. ఇది మీది, ఇది నాది. ఇంకో రెండు కూడా మనమే. తర్వాత ఒక్కటి చిన్నది రాజుగారిది. ఇది రాజుగారిది. అయ్యయ్యో మర్చిపోయాం, సారీ అమ్మా. నీకు కూడా రెండు. సారీ తల్లి. మొత్తం ఆవిడవే, తర్వాత మొత్తం మనవి. వావ్, భలే పెట్టాను, బాగా పెట్టాను కదా రాజుగారు. అలంకరణ వచ్చేసింది, అన్ని వచ్చేసాయి రాజుగారు చూసి. బాదం తురుము స్పెషల్ అట్రాక్షన్. జిలేబీ రెడీ అండి. చూసారు కదండి, చాలా మౌత్ వాటరింగ్, అంటే నోరు ఊరుతున్న ఈ జిలేబీలు చూస్తుంటే. కానీ అమ్మవారికి నైవేద్యం పెట్టాకే మేము టేస్ట్ చూస్తాం, ఓకేనా? సో ఈలోగా మీరు తయారీ విధానం ఇంకోసారి చూడండి. యాపిల్ జిలేబీ తయారు చేసే విధానం. ముందుగా యాపిల్ ని చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో మైదా, ఉప్పు, వంట సోడా వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో యాపిల్ ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో పంచదార, యాలకుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న యాపిల్ ముక్కలని పాకంలో వేసి కాస్త నాననివ్వాలి. ఆపై తరిగిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే యాపిల్ జిలేబీ రెడీ.